సంవత్సరం అవుతుంది సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. పరిపాలన విషయంలో వీళ్ళేమో ఎంతసేపు అభివృద్ధి, పరిశ్రమలు తేవాలి. ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు వేరే దేశాలకెళ్ళి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన పాటుపడుతుంటే, ఈయన మాత్రం సంవత్సరంన్నర అయిపోయింది కళ్ళు మూసుకున్నాం, ఇంకో 2 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నేను వచ్చాక సినిమా చూపిస్తాను ఒక్కొక్కడికి అంటున్నాడు. ఏంటి? సంవత్సరంన్నర అయితే ఇంకా 3 సంవత్సరాలన్నర ఉంది కానీ కళ్ళు మూసుకుంటే అయిపోయింది. 3 సంవత్సరాలన్నర ఎట్ అయిపోయింది కళ్ళు మూసుకుంటే. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే సంవత్సరంన్నర అయిపోయింది కదా అని ఆయన భావన కదా. ఆయన భావన అది. అదండి, తెల్లారాలి, పొద్దుగోకాలి, పగలు రావాలి, నైట్ ఉండాలి, అయిపోవాలి, అప్పుడు కానీ 3 సంవత్సరాలన్నర ఉంది ఇంకా. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నట్టుగా జనాలు ఉన్నారంటారా ఆయన వైపు? అంటే ఆయన ఎక్కినాక మళ్ళీ అయిపోదా? అట్టా కళ్ళు మూసుకుంటే అయిపోదా? అంతేగా. ఆయన సినిమా చూపిస్తా అంటున్నాడు, ఎగరేసి కొడతాం ఒక్కొక్కడికి రప్ప రప్ప ఇవన్నీ చెప్తున్నారు కదా వాళ్ళు. అదేమంటారు సినిమా డైలాగులు ఈ దెబ్బ ఎలక్షన్ లో చెప్పాను అనుకో, పోయినసారి 11 కూడా రావు. అంతే అంతే మరి అంతే కదా. షాపులు మూసేయటం ఎప్పుడు తిరిగాడండి? అప్పుడు ముఖ్యమంత్రి కూడా అప్పుడు తిరిగాడు. అసలు మీటింగ్ మామూలుగా ప్రజల దగ్గరికి వచ్చి మీటింగ్లు ఏమైనా పెట్టాడా? అయినా కూడా నేను బటన్ నొక్కాను. బటన్ ఏముంది, బటన్ నువ్వే నొక్కొచ్చు. ఇప్పుడు మన సెల్లు నొక్కట్లా పద్దాకలా. సెల్లు నొక్కడు, చిన్న ఫోన్లు నొక్కుతాడు, పెద్ద ఫోన్లు నొక్కుతాడు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు ఏదైతే సూపర్ 6 అన్నారు, పెద్దవాళ్ళ పెన్షన్లు కానీ, పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమంది తల్లికి వందనం అని కానీ, లేకపోతే రైతుకి అన్నదాత సుఖీభవ కానీ, నిజంగా ఈ పథకాలన్నీ అమలు అవుతున్నాయి అంటారా? అవుతున్నాయి కండి. అవపతుంది కళ్ళమంగళ. ఇప్పుడు బియ్యం ఉన్నాయి, స్టోర్ బియ్యం ఇంటింటికి అన్నాడు. ఆడు బర్రను వచ్చి ఇక్కడ ఆపేవాడు మూలన సైరన్ వేసేవాడు. నువ్వు ఏదో పొలమో పోతావు, లేకపోతే ఊరికో పోతావు. ఇక ఆ రోజుతో ఇక వాడు ఏడుంటాడని దోలాడుకోవటమే. ఇప్పుడు ఇది ఉంది కుదిరిన పూట. ఇప్పుడు ఈ పూట లేదనుకో, వాళ్ళ ఫోన్ నెంబర్లు ప్రతి ఆడ ఫోన్ నెంబర్ ఉండి ఆయనకు ఫోన్ చేస్తారు. ఉండయా ఇస్తున్నావా అంటే ఇస్తున్నావా, రమ్మంటారు. ఖాళీగా ఉందంటే రమ్మంటాడు, వెళ్ళిపోతారు, తీసుకుంటారు. అది ఈ పూట కుదరదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు. మనం ఖాళీగా ఉండం, ఫోన్ చేస్తాం, లేకపోతే వెళ్ళి వస్తాం, ఉంటే తీసుకుంటాం, లేకపోతే సాయంత్రం పోతాం. పెన్షన్లు కూడా తెల్లరిపాడికి ఇచ్చేస్తున్నారు. ఏది సచివాలయం వాళ్ళు ఏరి? అసలు సచివాలయం వాళ్ళే గవర్నమెంట్ నడిపారు అప్పుడు, జగన్ కాదు, వాళ్ళే వాలంటీర్లే నడిపారు. అదేమంటే బెదిరియటం మళ్ళీ వాళ్ళు. ఈ రోజు స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్తుంటే ఎంత అందంగా ఉంది బాబాయ్. వాళ్ళ పిల్లల డ్రెస్సులు కానీ, అక్కడ మధ్యాహ్నం భోజనం కానీ, స్కూల్ కూడా బ్రహ్మాండంగా పిల్లలు ఎట్టపోతున్నారు. బంగారం లాగా ఉన్నాయి డ్రెస్సులు. అలా డ్రెస్ కాదు, అంతా ఒకటే రకం డ్రెస్. స్కూల్ వ్యవస్థ నాశనం అయిపోయింది, మేము ఉన్నప్పుడే మేము చేసాము తప్ప ఇప్పుడు అసలు ఎవరు పట్టించుకోవడం పిల్లలు అని చెప్పి అంటున్నాడు. ఏముండదండి, ఇది దెబ్బ కూడా రాడు. కొద్దిగా పవన్ కళ్యాణ్ ఎందుకే ఏం చేశాడండి? బటన్ నొక్కాడు అంతే. ఇక అంతే తప్ప అభివృద్ధి మనకు అవపడిందిగా. రోడ్లు వేసాడా? నా 5 సంవత్సరాలు ఉన్నాడు, 5 సంవత్సరాలు ఒకసారి. ఇప్పుడు మొన్న వస్తే మొత్తం 4-3 నెలల్లో మొత్తం ఎక్కడ పడ్డ రోడ్లు, గుంటలు అన్ని బూడ్చి పారేశారు. సామాన్యుడు రోడ్డు మీదకి రావాలంటే సాయిగా సాఫీగా ప్రయాణం సాగాలి కానీ, ఒక్కడికి యాక్సిడెంట్ అయినా కూడా కుటుంబం మొత్తం రోడ్డు మీద పడ్డట్టే కదా బాబాయ్. ఇప్పుడు మేము ఎక్కడ దాకా ఎందుకంటే ఒక 7 నెలల నాడు పెళ్లికి పోతా, ఆమె వెనకమాల బండి మీద గుంటలో పడి వెనకమాల పడి పెళ్లికి పోతా 50,000 అయినాయి. ఏది ఊరక బాగుంటేనే మడిచి. అట్లాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు బాగానే ఉన్నా కూడా ఇంకా బురద చల్లుదాం, మేము వస్తాం అంటే వాళ్ళు రాజకీయం అట్టే చల్లుకుంటారండి. తప్పదేక మేము ఉంటామండి 10 మందిని కూర్చొని, 10 మంది 10 రకాలుగా. మాలో కూడా 10 రకాలుగా ఉంటారు. అట్టాగే అది కూడా అంతే, వాళ్ళు ఏదో చల్లాలి. అది సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ నేను అన్నలాగా న్యాయం చేస్తా అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డికి రోజా, కొడాల నాని, వంశీ, ఆమ్మడి రాంబాబు, వీళ్ళందరూ, అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళందరూ ఉన్న నాలు వాడికి పట్టినట్టేనండి బాగా. అంతే అంతే. వాళ్ళు ఏడ బాగానే చదువుతారు. వాడు ఎగరేసి కొడతాం, పొగరేసి కొడతాం. ఇంకా వేసేవాడు కూడా వేయకుండా, ఓట్లు వేయకుండా పోతున్నారు వాడికి. అది అంతే. ఆయన మరి సలహాదారులు ఎంతమందిలో పెట్టినారు అన్నారు. ఏ సలహాదారులు చేస్తే అయ్యే చేసేది. నువ్వు వెళ్తుంటే రోడ్లు చెట్లు కొట్టు, లేదా చంద్రబాబు ఎవరు ఇలా కూడా పోయి మామూలు ఎవరు వెళ్ళారు, పోలీసు వాళ్ళు లేరు, ఎవరు లేరు. వాళ్ళతో మాత్రం బొడ్లో పిల్లలతో తిరుగుతున్నాడు, బొడ్లో పిల్లలతో కూడా తిరుగుతున్నాడు. సీఎం అయి మళ్ళీ వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎంపీలకి వేయలేదంటే అపాయింట్మెంట్. ఏముంది చెప్పు? జనాల్లో అంటే అంత వ్యతిరేకత ఉందని ఆయనకి అర్థమయ్యే ఏదో చల్లాలి. ఇప్పుడు జనానికి ఆయన వ్యవహారం అర్థమైపోయింది, ఏం చేయలేడు. అది 3 రాజధానులు అన్నాడు, ఒక రాజధానికి ఎడుతుంది తెకాణం లేదు. ఇప్పుడు చంద్రబాబు అక్కడ హైటెక్ సిటీ కానీ అన్ని చేస్తానే హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. దానికి మళ్ళీ అవ్వాలంటే అసలు చంద్రబాబు ఉండగానే 50 ఏళ్ళు పట్టిందండి మనకి.
వచ్చినాయి బాబాయ్? అందరికి పడ్డాయి. పరిపాలన చంద్రబాబు నాయుడు బాగానే ఉందండి. ఒక రోడ్డు కానీ ఎక్కడ డ్యామేజ్ లేదు, బ్రిడ్జీలు కడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ. అప్పుడు గెలిచాడు. 5 సంవత్సరాల రాజధాని ఏది ఇచ్చాడు? మాది మత్తగారి తుళ్ళూరు, నాది ఉప్పలపాడు. లోనకు కూడా పానీలు ఆ రోజున. పట్ల ముఖ్యమంత్రులు వస్తున్నారంటే మంత్రులు 150 మంది గెలిచారు. తుళ్ళూరు రాజధాని వస్తున్నారంటే పరదా బట్టలు కట్టుకుంటున్నారు. దేనికి? పబ్లిక్ గొలిచి మాట్లాడాలిగా. మరి ఒకడు మాట్లాడా? అందుకని ముఖాన్ని కొట్టారు, దెబ్బలు కొట్టారు. కానీ ఆ రోజున 3 రాజధానులు కనీసం ఎక్కడైనా ఏదైనా జరిగిందా బాబాయ్? ఎక్కడ 3 రాజధానులు ఎక్కడ జరగలే అసలు. వాడు సొంతంగా వైజాగ్ లో కట్టుకున్నాడు పెద్ద బిల్డింగ్లు. ఆడ కట్టుకున్నాడు వాడు సొంతంగా. అది దాచుకున్నాడు. ముందు మీద మొత్తం ఒక ముఖ్యమంత్రులు 5-6 ఉన్నారు. ఈ 5-6 పోగు చేసి 50 కోట్లు 100 కోట్లని వాడికి అప్పు చెప్పారు. మొత్తం ముడి కింద వేసుకొని కట్టుకున్నాడు. ఇష్టం వచ్చి ఈ రోజున మందు తాగడం వల్ల, ఆ కల్తీ లిక్కర్ వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమందికి ఇబ్బందులు పడ్డారు, ఎంతమంది ఆసుపత్రి పాలయ్యారు? కనీసం ఇదైనా ఉందా బాబాయ్? చాలా మంది చచ్చిపోయారు, చాలా మంది మంచాన పడ్డారు. ఆ మందు పిచ్చి మందు తాగి. ఇవాళ రోజున రూపాయి పెచ్చిపోయినా కానీ ముందు ఒరిజినల్ గా ఉంటుంది. చెల్లెలు చెప్తుంది 1,00,000 కోట్ల పైన కుంభకోణం జరిగింది, దానిలో మీరు ఒక్కొక్కడిని తేల్చండి అని చెప్పి సొంత చెల్లెలు అడుగుతుంది. దేనికి అడగాలంటే మాత్రం రాష్ట్రంలో ఉన్న చెల్లెలందరికీ నేను అన్యాయం చేస్తానని చెప్పి చెప్తున్నాడు. వాడు కలగంటమే, రేతిని పనుకొని కలగంటమే ఎంతవరకే. మళ్ళీ ఆలోచించారంటావా? లేదు ఇక. మరి కాదు బాబాయ్, ఇప్పుడు కళ్ళు మూసుకోండి, సంవత్సరంన్నర అయింది, ఇంకో 3 ఏళ్ళు నేను వస్తా, ఒక్కొక్కడే అంతు తెలుస్తా, ఒక్కొక్కడికి సినిమా చూపిస్తా అంటున్నాడు. ఏమండి, జగన్మోహన్ రెడ్డిగా ముఖ్యమంత్రి కాడు వేయడు అంతే. వాడు చేసిన పనులకి ఇదే బాగుంది. మాకు అన్ని కరెక్ట్ గానే వస్తున్నాయి. పెన్షన్లు కరెక్ట్ గా వచ్చి ఇస్తున్నారు, బియ్యం కరెక్ట్ గా వేస్తున్నారు. మా కాలువలు ఇవ్వాలి, మేము రైతులు కాలువలు శుభ్రంగా ఉండే మాకు. అది అట్లాగే అన్నదాత సుఖీభావ పథకం కింద 20,000 అన్నాడు. మొదటి విడత 7,000 రూపాయలు వచ్చినాయి. 7,000 వచ్చినాయి. మోడీ గారు 2,000, 5,000 వచ్చినాయి. 7,000 వచ్చినాయి. వరి అండి. మాకు ఇప్పుడు ఉపయోగం పంట పెట్టుకోవడానికి కదా. అంటే అలాగే రైతుకి పండించే పంటకి గిట్టుబాటు ధర కానివ్వండి, లేకపోతే ఎరువుల విషయం కానివ్వండి, మీరు అన్నట్టుగా పంట కాలువల్ని పూడికి తీత పనుల విషయంలో కానివ్వండి, గతంలో ఏమైనా జరిగినాయి బాబాయ్? అప్పుడు జరగలేదండి. ఇప్పుడు నీట్ గా ఉన్నాయి కాలువలు. మీరే చూడండి, పోతా కూడా కాలువలు నీట్ గా ఉన్నాయి. ఇలా కాలువలు వరిగా ఉన్నాయి మాకు. అది ఇబ్బంది. జగన్ గారు అసలు ఏమీ జరగట్లేదు, అంత మోసం అన్యాయం అని చెప్పి ఆయన ఏం మాట్లాడుకుంటే మాకేంటంటే మేము కష్టపడేది మాకు తెలుసు, మా కష్టం మాకు తెలిసిద్దండి. సంవత్సరంన్నర అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నేను వస్తా, ఒక్కొక్కడికి సినిమా చూపిస్తా అంటున్నాడు ఆయన. ఆయన చూపించేదేమో మా సినిమా మేము చూస్తున్నాం కదండి. మేము రైతులు, మేము చూస్తున్నాము. మా ముందు కట్ల బ్లాక్ అన్నారు, మేము ఇస్తాం, మీరు ఏం బయట పడాల్సిన పని లేదు అని చెప్పారు. సో నాయకులు అయితే అందుబాటులో ఉంటున్నారు. సమస్య అంటే చెబితే అంటున్నారండి మాకు వచ్చి. బానే ఉంది పరిపాలన బాగానే. జనం సినిమాలు చూపిస్తారు ఆయనకి. పంట బాధలు ఉన్నారు, బాధలు పడి ఉన్నారు కదా. ఏం బాధలు? ఏం బాధలు అంటే ఏం చెప్పేవి? ఆస్తులు లేకపోయా, అప్పులు లేకపోయినాయా, ఏ పద్దాకు లెగితేనే వారం నేను ఇన్నింటి పెట్టాను అప్పు వస్తుందనే. ఈ అప్పు అంతా తెచ్చి ఎవడి మీద పెట్టాడు, ఏం చేశాడు, ఎవడికైనా సమాధానం చెప్పాడా? ఏమీ లేదు, అంత బూడిదే. ఇప్పుడు నేను కుటుంబాన్ని పోషిస్తున్నాను. నేనేమనుకుంటాను, నా కుటుంబాన్ని నేను చక్కగా పోషిస్తున్నాను, నాకేం ఇబ్బంది అనుకుంటాను. ఆ కుటుంబంలో ఉండాలని తెలుస్తుంది అయిపోద్ది. మరి వాడికి ఏం తెలుసు? ఈ రోజున అన్నదాత సుఖీభావతో రైతులకి డబ్బులు పడ్డాయి అంటున్నారు. మీకు పడ్డాయి. రైతుగా ఎంత పడ్డాయి? 7,000 రూపాయలు పడ్డాయి. ఎట్లా ఉపయోగపడుతుంది బాబాయ్ మీకు? విత్తనాలకి, కలుపు మందులకి ఉపయోగపడుతుంది. అట్లా బాబాయ్, ఈ రోజున ప్రతి పేదవాడికి 5 రూపాయలకే భోజనం దొరకాలని అన్నా క్యాంటీన్ లో భోజనం పెడుతున్నారు. అది మంచిదేనా? నేను తింటా, వారం తింటా. ఎందుకంటే అసలు ఇక్కడ క్వాలిటీ ఎట్టుంది ఏందని నేను అవసరమైనప్పుడు 2 ఇడ్లీ తినే బదులు అన్నా క్యాంటీన్ లో భోజనం చేస్తా. బాగానే ఉంది, అర్థం లేదు, బాగానే ఉంది. నేను కావాలని తింటే ఒక్కోసారి నేను ఆ టిఫిన్ చేయకుండా ఈ 5 రూపాయలు ఇచ్చి అన్నం తినొస్తా. మీరు అన్నట్టుగా బాబాయ్ ఇప్పుడు 10 సార్లు తిన్నా. బాగానే ఉంది. అసలు ఎంత అనవసరం వేస్ట్, దాని మీద ఖర్చు అంతా కూడా ప్రజల సొమ్ము అంతా అనవసరం చేస్తున్నారు, వేస్ట్ చేస్తున్నారు. అది ప్రజల సొమ్ము కాదే, ధర్మదాతలు ఇచ్చారు, ఒక ఫండింగ్ ఉంది అక్కడ, దాన్ని చేస్తున్నాడు. అది ప్రజల సొమ్ము కాదు. అన్నా క్యాంటీన్ ఎవడు ఇష్టం వచ్చాడు వాడు ఇస్తాడు. ఇప్పుడు తప్పే ఉంది. నీకు 5 రూపాయలు పెడితే అరికాయ రాట్లా, 5 రూపాయలు పెడితే టీ రాట్లా. అలాంటప్పుడు నీకు కడుపు నిండుతుంది.
నీకు బాధ ఏంది? రైట్. చివరిగా బాబాయ్, చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఈ రోజున రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి సందర్భంగా అందరికీ నేనున్నానమ్మా, నేను ధైర్యంగా, మీరు ధైర్యంగా ఉండండి, నేను ఉంటాను, మీకు ఏ అన్యాయం జరిగినా కూడా ఒక అన్నగా వచ్చి నేను ప్రశ్నిస్తాను అని అంటారు. అది స్త్రీ సమాజం గుర్తించాలి. ఆ డైలాగ్ని ఆయన ఎంత మట్టుకు చేస్తున్నాడు, మనకి ఎంత మట్టుకు రక్షణ ఉంది, మనం ఏం చేయగలుగుతాం, మనకి పోయిన ప్రభుత్వం ఎట్లా రక్షణ ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఎట్లా రక్షణ ఇస్తుంది అని చెప్పి తెలియపరచాలి. ఇప్పుడు ఎక్కడైనా నీకు గంజాయి బ్యాచ్ కానీ కుర్రోళ్ళు తిరగడం కానీ ఆకతాయితనం ఎట్లా ఏమన్నా? మాకు 5-6 నెలల నుంచి కనపడలేదు, ముందు కనపడేది మా ఊళ్ళో. ఇప్పుడు 5-6 నెలల నుంచి లేదు. అప్పుడైతే కొద్దిగా ఇబ్బంది ఉండేది. ఇబ్బంది. అదిగో ఆ చెంత చెట్టు కాడే ఉండేది. మార్పు ఉందా బాబాయ్? ఆ? పరిపాలనలో మార్పు ఉందంటారా? మార్పు అనేది ఉంది. లెగ్గొట్టిస్తున్నారు, పింఛన్ వచ్చింది నాకు. అవును. లెగ్గొట్టి పింఛన్ ఇస్తున్నాడు, మందులు కూడా మంచి మంచి మందులు ఇస్తున్నారు. హాస్పిటల్స్, సచివాలయాల్లో ఈ కాలు నొప్పులు కానీ బోళ్ళ నొప్పులు కానీ మంచి మందులు ఇస్తున్నారు. చంద్రబాబు ఇచ్చినా పర్లేదండి. మరి అసలు ఏమి చేయట్లేదు చంద్రబాబు, అంతా వస్తుంది. బుస్సు అంటున్నారు ఈ కథ వాళ్ళు. బుస్సు మాత్రం జరగట్లే నాకు షుగర్ కానీ పిల్లలు కానీ ఇండియన్ బోనీసులు బాగానే వస్తున్నారు ఈ గవర్నమెంట్. అంటే చంద్రబాబు గారు వచ్చాక రోడ్లు చూసుకుంటా, ఒకవైపు అభివృద్ధి చూస్తా, ఇంకోవైపు పరిశ్రమలు తేవాలి, ఉద్యోగాలు తేవాలి. అసలు అన్ని చూసి ఆయన ఎవరుంటారండి? రోడ్డు చూస్తున్నాడు, మాకు ఇస్తున్నాడు, డొంకలు వేపిస్తున్నాడు, పొలానికి కాలంలో ఇస్తున్నాడు, మాకు ఇస్తున్నాడు పింఛన్ నెల ఈ లెగ్గొట్టి ఇస్తున్నారండి పింఛను. పాపం అంతకుముందు 2 రోజులు 3 రోజులు గడిచేది, ఇప్పుడు ఎమ్మడే లెగ్గొట్టి ఇస్తున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కళ్ళ ముందు కనపడే ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు అన్నారు. అట్లాగే పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమంది తల్లికి వందనం వేశారు. మొన్న రైతులకి రైతు అన్నదాత సుఖీభావ పథకం ఇచ్చారండి మాకు. ఏమీ చేయట్లేదు, మేమే వస్తాం ఎగరేస్తాం అని చెప్పి 7 వేలు ఇచ్చాడు మొన్న మాకు. మళ్ళీ 7 వేలు అమ్మా, కాదు కూర్చుకాదు 7 వేలు ఇచ్చాడు. ఇంకా 7 వేలు పడ్డాయండి. ఇచ్చాడు కూడా పాపం. తెచ్చుకున్నా కూడా బ్యాంకుకి పోయి, అబద్ధం ఎందుకు, బ్యాంకుకి పోయి కాడికి పోయి తెచ్చుకున్నా కూడా ఇచ్చాడు. చంద్రబాబు మాకు మాత్రం 1 నెంబర్ అండి. చంద్రబాబు మాత్రం మా 1 నెంబరు. అంత తెలుస్తాను అంటాడు, సినిమా చూపిస్తాను అంటున్నాడు. మాట అదే కదా, సినిమా అదే చూపిస్తాడు. అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. లొంగిపోయి మాట్లాడు. సినిమా చూపిస్తా, వాడిని పొడుతా, ఈడు పొడుతా, ఎంతమంది పొడుతాడు, ఎంతమంది పొడుతాడండి, రప్ప అంటాడు. ఇప్పుడు ఎవరైనా ప్రజలకి నేను అది చేస్తాను, గతంలో ఇది చేశాను అని చెప్పుకోవాలి. అసలు ఏమన్నా ఉందా? అసలు ఆ ప్రజల్లో చెప్పుకోవడం చేత కదా అన్నాడికి, అసలు చేత కదా. అంతే ప్రజల్లో జ్వరపడి చంద్రబాబు జైల్లో కూడా కొట్టుకొని ప్రజల్లో ఉండి వచ్చాడు, పడిపోయి నీకు అందుకనే 7 సీట్లు 6 సీట్లు వచ్చింది. 11 సీట్లు నీకు, అన్ని సీట్లలో 11 సీట్లు రావటం ఏందండి. రక్షాబంధన్ ని పురస్కరించుకుని రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా నేను ఒక అన్నగా తోడుంటాను అంటున్నాడు. మరి సొంత చెల్లెల విషయంలో ఎందుకు బాబాయ్ మరి అలా ఉంటున్నాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. చెల్లెలతో మంచి లేదు, ఊరు మొత్తం పగలెత్తాడు కదా వాళ్ళందరినీ. చెల్లెలు ఏముంది, ఇంటి పగలు తీసి రోడ్డుకి ఎక్కమంటారు, అంతేనే కదా. ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన సంసారం చూసుకొని రోడ్డుకి ఎక్కువ. లేదా నేను ఆడపగలు ఇస్తాను, మమ్మల్ని పగలు ఇస్తాను. ఎప్పటి నుంచి పోరాడుతుంది, బాగా మాట్లాడుతుందండి టీవీలో కూడా. బాగానే ఉందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.